గతసారి మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? బుద్ధి గురించి, నిశ్చయం గురించి. అవి కూడా సాత్వికం, రాజసం, తామసం అని 3 రకాలుగా ఉంటాయని కృష్ణుడు చెప్పాడు. అవునమ్మా, సాత్వికమైన బుద్ధి అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో స్పష్టంగా తెలిసే బుద్ధి అని చెప్పావు. నాకు రాజసం గుర్తుంది. అది కొంచెం తికమకగా ఉంటుంది కదా నాన్న? బాగా గుర్తుంది మీరా. రాజసమైన బుద్ధి అంటే ఏది ధర్మం ఏది అధర్మం అని తికమకపడే బుద్ధి. ఇప్పుడు కృష్ణుడు మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా 3 రకాలు ఉంటుందని చెప్తున్నాడు. వినాలని ఉందా? సంతోషం కూడా 3 రకాలా? అన్నీ ఒకేలా ఉండవా? అదే కదా ఆరవ్, అన్నీ ఒకేలా అనిపిస్తాయి కానీ అవి ఒకేలా ఉండవు. చూద్దాం. సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, భరతవంశంలో శ్రేష్ఠుడా, ఇప్పుడు నా దగ్గర నుంచి 3 రకాల సంతోషం గురించి విను. ఏ సంతోషంలలో మనిషి అభ్యాసం వల్ల రమిస్తాడో, ఏ సంతోషం చివరికి దుఃఖాన్ని తొలగిస్తుందో ఆ 3 గురించి చెప్తాను అని. అభ్యాసం వల్ల సంతోషమా అంటే ఏంటి? అంటే ఆరవ్, కొన్ని సంతోషాలు మొదట్లో రావు, పదే పదే ప్రయత్నించినప్పుడే వస్తాయి. అది ఒక రకం. మరికొన్ని సంతోషాలు వెంటనే వస్తాయి కానీ తర్వాత కష్టాలు వస్తాయి. అది మరో రకం. అన్ని సంతోషాలు మంచివే కదా నాన్న? సంతోషంగా ఉంటే ఏం తప్పు? తప్పులేదు మీరా. కాని కృష్ణుడు చెప్తున్నది ఏంటంటే, అన్ని సంతోషాలు ఒకే చోటికి తీసుకువెళ్ళవు. కొన్ని దుఃఖాన్ని తొలగిస్తాయి, కొన్ని మరింత దుఃఖాన్ని తెస్తాయి. అందుకే తెలుసుకోవడం ముఖ్యం. సంతోషాలను అర్థం చేసుకుంటే మనకు నిజంగా మంచిది ఏదో ఎంచుకోగలుగుతాం. ఇదే ఈ శ్లోకం చెప్పే విషయం. సరే, 3 రకాలేంటో చెప్పమ్మా. ఇప్పుడు చూద్దాం. కృష్ణుడు ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మ బుద్ధి ప్రససాదజం. మొదటి రకం సంతోషం. మొదట్లో విషంలా అనిపిస్తుంది, కాని చివరికి అమృతంలా మారుతుంది. ఇది ఆత్మ గురించిన జ్ఞానం నుంచి పుట్టే సంతోషం. దీన్నే సాత్వికమైన సంతోషం అంటారు. మొదట్లో విషంలా అంటే సంతోషమెలా విషంలా ఉంటుంది? అంటే మొదట్లో కష్టంగా బాధగా అనిపిస్తుంది అని. ఆరో, ఒక్కసారి ఆలోచించు. పరీక్షకు బాగా చదవాలంటే ఎలా అనిపిస్తుంది మొదట్లో? అయ్యో, చదవాలంటే బోర్ అనిపిస్తుంది, ఆడుకోవాలని ఉంటుంది. సరిగ్గా అదే. కానీ చదివిన తర్వాత మంచి మార్కులు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు చదివినందుకు సంతోషంగా ఉంటుంది. అదే కృష్ణుడు చెప్తున్నది. మొదట్లో కష్టంగా అనిపించినా తర్వాత నిజమైన సంతోషం ఇచ్చేదాన్నే సాత్వికమైన సుఖం అంటారు. అమ్మా, ఆత్మబుద్ధి అంటే ఏంటి? అది కష్టంగా ఉంది. అంటే మీరా, మన లోపల ఉన్న నిజమైన మనసు నుంచి వచ్చే స్పష్టత. మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అర్థమయ్యే స్పష్టత. దాని నుంచి పుట్టే సంతోషం నిజమైనది. నిజమైన సంతోషానికి తరచూ ముందు కష్టముంటుంది. ఇది సాత్వికమైన సుఖం యొక్క గుర్తు. అంటే కష్టపడడం మంచిది అని కృష్ణుడు చెప్తున్నాడా? కష్టపడటం కాదు ఆరవ్, ఏది నిజంగా మంచిదో దానికోసం ఓర్పుతో ప్రయత్నించడం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. రెండో రకం సంతోషం ఏంటో. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రేం మృతోపమమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇది రెండో రకం సంతోషం. ఇంద్రియాలు అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ఇవి బయటి విషయాలను తాకినప్పుడు కలిగే సంతోషం. ఇది మొదట అమృతంలా అనిపిస్తుంది, కాని చివరికి విషంలా మారుతుంది. దీన్నే రాజసమైన సుఖమంటారు. అంటే ఏంటి అమ్మా? ఉదాహరణ చెప్పు. ఆరవ్, ఒక్కసారి ఆలోచించు. చాలా చాకోలెట్లు తింటే మొదట్లో ఎలా అనిపిస్తుంది? చాలా బావుంటుంది, కాని తర్వాత పొట్టనొప్పి వస్తుంది. నాకు కూడా అలా అయింది ఒక్కసారి. పుట్టినరోజు కేక్ చాలా తిన్నాను, తర్వాత చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. అదే రాజసమైన సుఖం. ఇంద్రియాలకు నచ్చేది మొదట్లో చాలా మంచిగా అనిపిస్తుంది, కాని అది ఎక్కువైతే తర్వాత కష్టం వస్తుంది. చాకోలెట్ మాత్రమే కాదు, ఏదైనా ఎక్కువగా ఆలోచించకుండా అనుభవించినప్పుడు ఇలాంటి సంతోషమే కలుగుతుంది. వేగంగా వచ్చే సంతోషాలు తర్వాత అసౌకర్యాన్ని తీసుకొస్తాయి. అంటే వేగంగా వచ్చే సంతోషాలు మంచివి కాదా? మంచివి కావని కాదు ఆరో, కాని అవే సంతోషమనుకుంటే, అవే వెతుకుతే అది ఎక్కువ కష్టాలు తెస్తుంది. కృష్ణుడు ఇది గుర్తించమని చెప్తున్నాడు. అంటే మనం ఆలోచించి సంతోషపడాలా? సరిగ్గా మీరా. ఇప్పుడు మూడో రకం చూద్దాం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోద్ధం తత్తామసముదాహృతం. మూడో రకం సంతోషం.
ఇది మొదటి నుంచి చివరి వరకు మనల్ని మోసం చేస్తుంది. నిద్ర, సోమరితనం, అజాగ్రత్త నుంచి పుట్టే సంతోషమిది. దీన్నే తామసమైన సుఖమంటారు. నిద్ర నుంచి సంతోషమా? నిద్రపోవడం తప్ప? తప్పు కాదు ఆరవ్, నిద్ర అవసరం. కాని నిద్రపోతూనే ఉండటం, చెయ్యాల్సినవి అన్నీ వదిలేసి నిద్రపోవటం అది వేరే విషయం. అలసట వల్ల నిద్రపోవటం వేరు, సోమరితనంతో నిద్రపోవటం వేరు కదా నాన్న. వావ్ మీరా, సరిగ్గా చెప్పావు. అదే తేడా. ఇక్కడ మోహనమాత్మనః అని చెప్పారు. అంటే మనల్ని మనం మోసం చేసుకునే సంతోషం. ఇప్పుడు వద్దు, తర్వాత చేద్దాం అని వాయిదా వేస్తూ ఉండటం ఇది తామసమైన సుఖం. అయ్యో, నేను కూడా ఒక్కోసారి హోంవర్క్ తర్వాత చేద్దాం అని టీవీ చూస్తాను. అందరికీ అలా అనిపిస్తుంది ఆరవ్. కానీ తర్వాత ఎలా అనిపిస్తుంది? హోంవర్క్ చేయలేదని గిల్ట్గా అనిపిస్తుంది. అమ్మ అడిగినప్పుడు ఇంకా బాధగా అనిపిస్తుంది. అదే తామసమైన సుఖం. మొదట్లో కూడా మంచిగా అనిపించదు, తర్వాత కూడా మంచిగా అనిపించదు. అది మనల్ని తికమకలో పెడుతుంది. ప్రయత్నాన్ని వదిలేస్తే తికమక పెరుగుతుంది. ఇది తామసమైన సుఖం మనకు చేసే పని. అమ్మా, 3 రకాలు అర్థమైంది. కాని అందరికీ ఒకే రకం సంతోషం ఉంటుందా? అదే కృష్ణుడు తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు మీరా. ఇప్పుడు చూద్దాం. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్రిభిర్గుణైః. ఈ భూమి మీద గాని ఆకాశంలో దేవతల లోకంలో గాని ఎక్కడా ఏ జీవి అయినా ఈ 3 గుణాల నుంచి తప్పించుకోలేదు. సత్వం, రజస్సు, తమస్సు ఇవి ప్రకృతి నుంచి పుట్టినవి, అందరిలోనూ ఉంటాయి. దేవతలకు కూడా ఈ 3 గుణాలు ఉంటాయా? అవును ఆరవ్, కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరూ తప్పించుకోలేరు అని. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మనం అర్థం చేసుకోవడానికి. అంటే అందరిలోనూ 3 రకాల సంతోషాలు ఉంటాయా? అవును మీరా, మనందరిలోనూ ఈ 3 గుణాలు ఉంటాయి. ఒక్కోసారి సాత్వికంగా అనిపిస్తుంది, ఒక్కోసారి రాజసంగా, ఒక్కోసారి తామసంగా. అయితే మనమేమి చేయలేమా? ఎలాగూ ఉంటాయి కదా అని వదిలేయాలా? అది చాలా మంచి ప్రశ్న ఆరవ్. వదిలేయటం కాదు, గుర్తించడం. ఒక్కసారి ఆలోచించు. నీకు ఆకలిగా ఉన్నప్పుడు చిరాగ్గా అనిపిస్తుందని తెలుసు కదా, అప్పుడు ఏం చేస్తావు? ఏదైనా తింటాను. సరిగ్గా. నీకు నీ గురించి తెలుసు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోగలుగుతున్నావు. అలాగే మనకు ఏ గుణం ఎప్పుడు ఎక్కువగా ఉందో గుర్తిస్తే మంచి ఎంపిక చేసుకోగలుగుతాం. మన స్వభావాన్ని గుర్తిస్తే మంచి ఎంపికలు చేసుకోగలుగుతాం. ఇదే ఈ శ్లోకం చెప్పే లోతైన విషయం. అంటే మన గురించి మనకు తెలిసి ఉంటే సంతోషాన్ని మనమే ఎంచుకోగలం అని కృష్ణుడు చెప్తున్నాడా? మీరా, అదే కృష్ణుడు చెప్పాలనుకున్నది. ఈ 5 శ్లోకాలు కలిపి చూస్తే కృష్ణుడు అర్జునుడికి ఒక పెద్ద విషయం చెప్తున్నాడు. సంతోషం అనేది మనకు వెలుపల నుంచి రాదు, అది మనం ఎంచుకునే దానిమీద ఆధారపడి ఉంటుంది. కానీ అమ్మా, మనం ఎప్పుడూ సాత్వికమైన సంతోషమే ఎంచుకోగలమా? అది కష్టంగరమదా కదా? ఎప్పుడు కాదు ఆరవ్. అందరికీ ఒక్కోసారి రాజసంగా అనిపిస్తుంది, ఒక్కోసారి తామసంగా అనిపిస్తుంది. కృష్ణుడు మనల్ని పర్ఫెక్ట్గా ఉన్నమని చెప్పడం లేదు. మరి ఏం చేయమని చెప్తున్నాడు? గుర్తించమని. మనం ఏ సంతోషం వెతుకుతున్నామో అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో అర్థం చేసుకోమని. అంటే ఒక్కోసారి టీవీ చూసినా పర్వాలేదు, కానీ అది మాత్రమే సంతోషం అడుకోకూడదు అని. బాగా అర్థం చేసుకున్నావారో. టీవీ చూడ్డం తప్పు కాదు, కానీ అది మాత్రమే నీ సంతోషమైతే తర్వాత ఏదో తక్కువగా అనిపిస్తుంది, అది రాజసమైన సుఖం. నాన్నా, నాకు పెయింటింగ్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది ఏ రకం? మీరా, పెయింటింగ్ చేయడానికి ముందు కొంచెం కష్టంగా అనిపిస్తుందా? ఏం వేయాలో తెలీదని? అవును, మొదట్లో ఏం వేయాలో తెలీదు, కానీ వేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది సాత్వికమైన సంతోషానికి దగ్గరగా ఉంది మీరా. మొదట కొంచెం కష్టం, తర్వాత నిజమైన సంతోషం. కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్తున్నాడు. యుద్ధం చేయడం మొదట్లో చాలా కష్టంగా, బాధగా అనిపిస్తుంది, కాని తన ధర్మాన్ని చేయటం వల్ల కలిగే సంతోషం నిజమైనది. అంటే అర్జునుడికి కూడా ఈ 3 రకాల సంతోషాల గురించి తెలుసుకోవడం హెల్ప్ అవుతుందా? అవును ఆరవ్, అర్జునుడు యుద్ధం వద్దని పారిపోవాలనుకోవటం అది తక్షణ సంతోషం కోసం. కానీ కృష్ణుడు చెప్తున్నది నిజమైన సంతోషం, నిజమైన శాంతి వేరే చోట ఉంది అని. సంతోషాన్ని అర్థం చేసుకోవడమే స్వయం జ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్. మనకు మనం తెలిస్తే మంచి ఎంపిక చేసుకోగలుగుతాం. నాన్నా, ఇప్పుడు నాకు 3 రకాలు గుర్తు ఉన్నాయి. సాత్వికం మొదట కష్టం, తర్వాత బాగుంటుంది. రాజసం మొదట బాగుంటుంది, తర్వాత కష్టం. తామసం మొదట్లో కూడా, తర్వాత కూడా తికమక. మీరా, నువ్వు కృష్ణుడి మాటలు అర్థం చేసుకున్నావు. ఈ 3 రకాల సంతోషాలు అర్థమైతే మనం ఏ సంతోషం వెతుకుతున్నామో మనకే తెలుస్తుంది. అదే నిజమైన స్వయం జ్ఞానం. అమ్మా, కృష్ణుడింకా ఏం చెప్తాడు? ఇక్కడితో అయిపోయిందా? లేదారవ్, ఇంకా చాలా ఉంది.
ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు. ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం ప్రకారం చేసే పని అతనికి సహజమైనది అని. అంటే అందరికీ వేరే వేరే పనులు ఉంటాయా నాన్న? అదే కృష్ణుడు చెప్పబోతున్నది. నీ స్వభావం ఏంటో తెలిస్తే నీకు సరైన పని ఏదో తెలుస్తుంది. అది ఆలోచించు. నా స్వభావం ఏంటో నాకు తెలుసా? అది ఎలా తెలుసుకోవాలి? ఆ ప్రశ్న పట్టుకో ఆరవ్. కృష్ణుడు దానికి జవాబు చెప్తాడు.